హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 1 హిప్నోటిజం గురించి తెలుసుకుందాం. హిప్నోటిజం ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. అలాగే స్టెప్ 1 ఈరోజు స్టార్ట్ చేద్దాం. హిప్నోటిజం చేసేటప్పుడు రిలాక్స్‌గా ఎంత ప్రశాంతమైన స్థలంలో ఉండాలి మనం. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్రతి డిస్టర్బెన్స్‌ను దూరం చేసే విధంగా మనం ఉండాలి. మన ఆలోచనలు ఒక స్థిరంగా ఉండాలి. అలాంటి ప్రదేశంలో మనం ఆ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ప్రతి విషయాన్ని మనము అనుకూలంగా, మనకు సానుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి. మనం రిలాక్స్‌గా ఉండాలి. ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్‌గా ఉన్నప్పుడు మాత్రమే హిప్నోటిజం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్‌కి ఒక విషయం చెప్పాలంటే, మనం ఏదైనా థాట్ వస్తుందంటే, ఆ థాట్ ఆలోచించడానికి ఏదైనా కారణాలు ఉండాలి. ఏ కారణం లేనప్పుడు ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంటాం. రాత్రి సమయంలో మనం నిద్రిస్తాం గదా! రిలాక్స్‌గా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా నిద్రపోతాం. అదే ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు నిద్ర పట్టదు మనకి. అలాగే మనం ఎప్పుడైతే రిలాక్స్ స్టేజ్‌లో ఉంటామో, అప్పుడు మాత్రమే హిప్నోటిజం చాలా బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ థాంక్ యూ ఫ్రెండ్స్.